Hi friends, welcome to our GSWS service channel. As a digital assistant, సచివాలయంలోని లేటెస్ట్ అప్డేట్స్ అని ఈ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. అయితే రేషన్ కార్డ్స్ గురించి చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారండి. ఆ డౌట్స్లో భాగంగానే ఈ వీడియో చేయడం జరిగింది. ఏంటంటే అవి రేషన్ కార్డులో సభ్యులను తొలగించాలంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరినా, ఇంకా నార్మల్ స్ప్లిట్టింగ్, విడో స్ప్లిట్టింగ్, డివోర్స్ స్ప్లిట్టింగ్, సింగిల్ మెంబర్ స్ప్లిట్టింగ్, ఇలా రేషన్ కార్డులోంచి స్ప్లిట్టింగ్ చేయాలంటే మనకి రేషన్ కార్డులో ఎంతమంది ఉండాలి, ఎంతమంది ఉంటే రేషన్ కార్డ్ స్ప్లిట్టింగ్స్ అనేవి అవుతాయి అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ప్రజెంట్ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ గురించి వస్తే, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది స్ప్లిట్టింగ్ చేయాలంటే రేషన్ కార్డులో ఆల్రెడీ ఉండి మెంబర్స్ ఉండి తను అంటే వాళ్ళు స్ప్లిట్ అవ్వాలనుకుంటున్నారు అనుకుంటే వాళ్ళకి కంపల్సరీగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఆ విలేజ్ కింద ఉండాలండి. లేదు అంటే ఇప్పుడు రీసెంట్గానే మ్యారేజ్ అయ్యింది లేదా పిల్లలు ఉన్నారు, వాళ్ళని మా రేషన్ కార్డులో యాడ్ చేయాలి అంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ యాడ్ చేసుకోవాలి. ప్రజెంట్ రేషన్ కార్డ్కి ఎక్కువ టైం లేదు కాబట్టి June 7th వరకు అని ఉంటున్నారు కాబట్టి ప్రజెంట్ యాడింగ్ అప్లికేషన్ పెట్టుకోండి. అలాగే మీ వైఫ్ని కూడా అంటే పెళ్ళైన వాళ్ళు, రీసెంట్గా మ్యారేజ్ అయిన వాళ్ళు వారి యొక్క వైఫ్స్ని కూడా హస్బెండ్ వాళ్ళ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి యాడ్ చేసుకోండి. పిల్లలు ఉంటే అంటే న్యూగా బార్న్ బేబీస్ ఉంటే వాళ్ళని కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మనం న్యూగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్ అనేవి సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ దగ్గర మాత్రమే ఉన్నాయండి. సో మీరు సచివాలయంలోకి వెళ్తే వాళ్ళు మ్యాపింగ్ చేస్తారు. ఇప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఎలా చేయాలి? మ్యారేజ్ గ్రౌండ్స్ అనే ఆప్షన్ ఉందండి సచివాలయంలో. ప్రజెంట్ డిజిటల్ అసిస్టెంట్ వారి యొక్క లాగిన్లో అంటే VSWS లాగిన్ ఓపెన్ చేయగానే దానిలో అదర్ సర్వీసెస్ అని ఉంటుంది. అదర్ సర్వీసెస్ని సెలెక్ట్ చేసుకున్నాక అదర్ సర్వీసెస్లో కింద ఇక్కడ GSWS అని ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో మెంబర్ మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్ అని ఉంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎంటర్ ద ఆధార్ నెంబర్ ఆఫ్ గ్రూమ్ అంటే పెళ్లి కొడుకు యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. గెట్ డీటెయిల్స్ కొట్టంగానే అతను ఉన్న హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరైతే ఉన్నారో ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ కింద డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ ఎంటర్ ద ఆధార్ నెంబర్ ఆఫ్ బ్రైడ్ అంటే అమ్మాయి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే గెట్ డీటెయిల్స్ కొట్టంగానే కింద అమ్మాయి డీటెయిల్స్ అనేవి వస్తాయి. అంటే అమ్మాయి ఏ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉందో ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ చూపిస్తాయి. అవి సెలెక్ట్ చేసుకున్నాక కింద డూ యూ వాంట్ to migrate the bride from parents household to in-laws household? yes or no అని ఆప్షన్ ఉంది. ఇక్కడ అంటే అమ్మాయిని వాళ్ళ పుట్టింటి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోంచి వారి యొక్క అత్తగారింటి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి చేంజ్ చేయడానికి ఎస్ ఆర్ నో అని ఆప్షన్ ఉంది. నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇది ఇంకా ముందుకు వెళ్ళదండి, ఇక్కడ ఆగిపోతుంది. ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే కింద ఒక డిక్లేర్ చేయడానికి ఒకటి వస్తుంది. అంటే ఐ హియర్ బై డిక్లేర్, వాళ్ళు సబ్మిట్ చేస్తున్నట్టు అనమాట. వాళ్ళ యొక్క అథెంటికేషన్తో చేస్తున్నట్టు ఒక ఆప్షన్ వస్తుంది. అది టిక్ మార్క్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో గ్రూమ్ యొక్క డీటెయిల్స్ అనేవి వస్తాయి. అంటే పెళ్లి కొడుకు యొక్క డీటెయిల్స్ వస్తాయి. రైట్ సైడ్ పెళ్లి కూతురు యొక్క డీటెయిల్స్ వస్తాయి. అంటే అబ్బాయి యొక్క డీటెయిల్స్ లెఫ్ట్ సైడ్, గ్రూమ్ నేము, ఏజ్, గ్రూమ్ జెండర్, అతని ఈకేవైసీ, గ్రూమ్ ఈకేవైసీ. ఇక్కడ బయో ఈకేవైసీ ఆర్ ఐరిస్ ఈకేవైసీ అని ఉంది కదా, అంటే ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరు అంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఈకేవైసీ అనేది చేయాలి. ఇది సచివాలయంలోనే అవుతుందండి. ఇప్పుడు నేను బయో ఈకేవైసీ సెలెక్ట్ చేసుకున్నాను, వారి యొక్క ఈకేవైసీ క్యాప్చర్ చేసుకున్నాను. నెక్స్ట్ రైట్ సైడ్ అమ్మాయి యొక్క ఈకేవైసీ సెలెక్ట్ చేసుకుంటున్నాను, బయోమెట్రిక్ది క్యాప్చర్ చేసేసాను. కింద మ్యారేజ్ డేట్, పెళ్ళి ఎప్పుడు జరిగిందో ఆ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మ్యారేజ్ ప్లేస్ ఎక్కడ ఉందో అంటే పెళ్ళి అయితే ఎక్కడైతే జరిగిందో వారి యొక్క పెళ్ళి ఆ ప్లేస్ని ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సెలెక్ట్ డాక్యుమెంట్ టైప్ అంటే 3 or 4 టైప్స్ ఉన్నాయి. మ్యారేజ్ సర్టిఫికేట్, రైస్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, మ్యారేజ్ సర్టిఫికేట్, రైస్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్, పాస్పోర్టు, ఆధార్ కార్డు.
వీటిలో నాకు దీనికి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంది వీళ్ళకి, సో మ్యారేజ్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ సీరియల్ నెంబర్, వాళ్ళు సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి తెచ్చిన లేకపోతే ఎక్కడ సర్టిఫికేట్ తెచ్చిన మ్యారేజ్ సర్టిఫికేట్ దాని మీద సీరియల్ నెంబర్ ఉంటుంది, ఆ సీరియల్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాం. నెక్స్ట్ మ్యారేజ్ సర్టిఫికేట్ ఇష్యూ డేట్, వీళ్ళు పెళ్లి చేసుకున్నాక మ్యారేజ్ సర్టిఫికేట్ జనరేట్ చేయడానికి ఒక డేట్ ఇస్తారు, ఇష్యూ చేసిన డేట్, ఆ డేట్ మ్యారేజ్ సర్టిఫికేట్లోనే ఉంటుంది, అది ఎంటర్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎంసీ ఇష్యూయింగ్ అథారిటీ అంటే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ, ఈ మ్యారేజ్ సర్టిఫికేట్ని ఎవరైతే ఇష్యూ చేశారో అది అక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. నాకు వీళ్ళు తెచ్చిన మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చింది, సో నేను మ్యారేజ్ రిజిస్టర్ని ఎంటర్ చేశాను. కింద అప్లోడ్ సర్టిఫికేట్ అంటే ఇందాక నేను ఏవైతే సెలెక్ట్ చేసుకున్నానో వాటిల్లో అది ఇక్కడ అప్లోడ్ చేయాలి. అంటే నేను మ్యారేజ్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి మ్యారేజ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నాను. మీరు ఒక రైస్ కార్డ్ కానీ ఆరోగ్యశ్రీ కార్డు కానీ అవి సెలెక్ట్ చేసుకుంటే అవి అప్లోడ్ చేయాలి. కింద అప్లోడ్ గ్రూమ్ రెసిడెన్షియల్ ప్రూఫ్ అంటే అమ్మాయిని వాళ్ళ యొక్క హస్బెండ్ దాంట్లో యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ హస్బెండ్ యొక్క ఏదైనా అడ్రస్ ప్రూఫ్ అనేది ఎంటర్ చేయాలి. అబ్బాయిది అడ్రస్ ప్రూఫ్ నేను ఆధార్ కానీ రేషన్ కార్డు కానీ అవి అప్లోడ్ చేయొచ్చు, అది నేను ఆధార్ కార్డు అప్లోడ్ చేస్తున్నాను. కింద రిమార్క్స్ అప్లోడ్ సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ క్లిక్ చేస్తే ఈ విధంగా ఒకసారి వాళ్ళ డీటెయిల్స్ అనేవి వస్తాయి. అంటే మీరు చేసిన ఎంటర్ చేసిన డీటెయిల్స్ కరెక్టా కాదని చూసుకోవడానికి వస్తుంది. నెక్స్ట్ సబ్మిట్ కొట్టేస్తే అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. ఈ విధంగా పెళ్ళైన అమ్మాయిని అంటే వారి యొక్క పుట్టింటి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో నుంచి వారి యొక్క భర్త దాంట్లోకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఇప్పుడు రేషన్ కార్డులు ఎవరైతే రేషన్ కార్డులు యాడ్ చేసుకుంటున్నారో పెళ్ళైన వాళ్ళు వారి యొక్క హస్బెండ్ దాంట్లో యాడ్ చేసుకుంటున్నారో వాళ్ళందరూ ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో కూడా యాడ్ చేసుకోవాలి. రేపు అంటే ఇప్పుడు వీళ్ళు వాళ్ళ అత్తయ్య వాళ్ళ దాంట్లో యాడ్ చేసుకుంటున్నారు కాబట్టి రేపు వీళ్ళిద్దరికి సపరేట్గా స్ప్లిట్టింగ్ పెట్టుకోవాలంటే ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరి. హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో సపరేట్ అయి ఉంటేనే వాళ్ళకి స్ప్లిట్టింగ్ అనేది రేషన్ కార్డ్ స్ప్లిట్టింగ్ అనేది అవుతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ స్ప్లిట్టింగ్ ఆప్షన్ అయితే ఇవ్వలేదు, ప్రజెంట్ యాడ్ చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంది. ఇంకా నెక్స్ట్ న్యూ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ క్రియేషన్ అంటే ఇప్పుడు పిల్లలు ఉంటారు కదా, పిల్లల్ని యాడ్ చేయాలంటే ఎలా చేయాలి అంటే నార్మల్ ఇది సచివాలయం లాగిన్ ఓపెన్ చేసేసి దీనిలో అదర్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ సర్వీసెస్ సెలెక్ట్ చేసుకున్నాను. సర్వీసెస్ సెలెక్ట్ చేసుకున్నాక యాడింగ్ ఫ్యామిలీ మెంబర్ సెలెక్ట్ చేసుకోగానే ఆ పర్సన్ అంటే వాళ్ళు ఏ క్లస్టర్లో ఉన్నారో ఆ క్లస్టర్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ న్యూనా ఎగ్జిస్టింగ్ అంటే న్యూ అంటే ఏంటి, ఎగ్జిస్టింగ్ అంటే ఏంటంటే న్యూ అంటే అసలు వాళ్ళకి హౌస్ హోల్డ్ మ్యాపింగే ఇంతవరకు లేదు. ఎవరికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లేకపోతే మనం న్యూ సెలెక్ట్ చేసుకుంటే మనం ఏ క్లస్టర్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో ఆ క్లస్టర్లో కొత్తగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది క్రియేట్ అవుతుంది. లేదు ఇప్పుడు పిల్లల్ని కదా మనం యాడ్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి వారి యొక్క పేరెంట్స్కి ఆల్రెడీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండి ఉంటుంది కాబట్టి ఎగ్జిస్టింగ్ సెలెక్ట్ చేసుకొని ఆ క్లస్టర్లో వారి యొక్క హౌస్ హోల్డ్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే వాళ్ళ పిల్లల యొక్క తల్లిదండ్రుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ మ్యాపింగ్ ఆల్రెడీ ఉంటుంది ఆ పేర్లు చూసుకొని వాళ్ళలో సెలెక్ట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసుకోవాలి. మనం ఇక్కడ యాడ్ చేసుకునే దానిలో కూడా 3 టైప్స్ ఉన్నాయి. అది 15 అబోవ్ కానీ 6 బిలో కానీ 6 అబోవ్ కానీ అలా ఉంది. ఇప్పుడు నేను యాడ్ చేసే పర్సన్ అనేది 6 బిలోనే, సో ఆ బాబుని మనం దీంట్లో యాడ్ చేస్తున్నాం. దీంట్లో ఆ అబ్బాయి యొక్క ఆధార్ నెంబరు, నేము, నెక్స్ట్ ఇప్పుడు యాడ్ ఫ్యామిలీ మెంబర్ ఉంది కదా అది సెలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఏజ్ 6 బిలోనే అతను అది సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్యాప్చర్ డీటెయిల్స్ అంటే సిటిజన్ నేము, ఆ పర్సన్ యొక్క నేము, ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, రిలేషన్షిప్ అంటే ఆల్రెడీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్న పర్సన్కి తిని ఏమవుతాడు అది సెలెక్ట్ చేసుకున్నాం. అది రిలేషన్షిప్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ జెండరు, అతనికి పెళ్ళయిందా లేదా, మొబైల్ నెంబరు, డోర్ నెంబరు, ఈ విధంగా ఇవన్నీ సెలెక్ట్ చేసుకొని కింద అథెంటికేషన్ 6 బిలో ఉన్న వాళ్ళకి అంటే 5 years బిలో ఉన్న వాళ్ళకి అథెంటికేషన్ ఏం అడగదు. 6 బిలో అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రం వారి యొక్క ఓటీపీ చెప్పాల్సి వస్తుంది. ఆ ఓటీపీ కానీ తంబు కానీ వేయాల్సి వస్తుంది. కింద పిఎస్ ఆర్ విఎస్ డబ్ల్యూఎస్ ఎంటర్ ఓటీపీ ఫ్రమ్ పిఎస్ ఆర్ డిఏ అని ఉంది కదా, అక్కడ డిజిటల్ అసిస్టెంట్కి కానీ ఇది ఎవరు లాగిన్ అయితే వారికి ఓటీపీ వెళ్తుంది. ఇది డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ కాబట్టి డిజిటల్ అసిస్టెంట్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే
అతనికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అతనికి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది క్రియేట్ అయిపోతుంది. అది 1 డే టైం పడుతుంది. 24 అవర్స్ తర్వాత హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో అతను యాడ్ అయిపోతాడు. ఈ విధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో పర్సన్స్ని యాడ్ చేసుకోవచ్చు, పెళ్ళైన వాళ్ళని అలాగే ఈ పిల్లల్ని అయితే నెక్స్ట్ డేకి యాడ్ అయిపోతారు. నెక్స్ట్ లాగిన్స్ అప్రూవల్కి ఏమి ఉండదు. కానీ మీ వైఫ్ని, మీ భార్యని మీ దాంట్లో అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే వాళ్ళని యాడ్ చేయాలంటే మాత్రం, కొత్తగా పెళ్ళైన వాళ్ళు వారి యొక్క భర్త దాంట్లో యాడ్ అయిన వాళ్ళకి మాత్రం డిజిటల్ అసిస్టెంట్ లాగిన్లో అప్రూవల్ అంటే సబ్మిట్ చేసినాక పిఎస్ లాగిన్లో అప్రూవల్ ఇవ్వాలి. పిఎస్ లాగిన్లో అప్రూవల్ అయిపోయినాక ఎంపీడీఓ లాగిన్లో అప్రూవల్ ఇవ్వాలి. ఎంపీడీఓ లాగిన్లో అప్రూవల్ అయినాక మాత్రమే ఈ అమ్మాయి అనేది హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది వాళ్ళ యొక్క హస్బెండ్ దాంట్లో యాడ్ అవుతుంది. ఆటోమేటిక్గా వారి యొక్క పేరెంట్స్ దాంట్లో డిలీట్ అయిపోతుంది. ఈ విధంగా మనం మన యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రేషన్ కార్డులో ఈ స్ప్లిట్టింగ్స్ ఉన్నాయి కదా, నార్మల్ స్ప్లిట్టింగు, విడో స్ప్లిట్టింగు, డివోర్స్ స్ప్లిట్టింగు, సింగిల్ మెంబర్ స్ప్లిట్టింగు, ఇలా స్ప్లిట్టింగ్స్ చేసుకోవాలి. మ్యారేజ్ స్ప్లిట్టింగు ఇలా స్ప్లిట్టింగ్ చేసుకోవాలంటే అసలు రేషన్ కార్డులో ఎంతమంది ఉండాలి? రేషన్ కార్డులో ఇప్పుడు నార్మల్ స్ప్లిట్టింగ్ అనుకోండి, నార్మల్ స్ప్లిట్టింగ్లో 4 మెంబర్స్ సరిపోతారు. 4 మెంబర్స్ అంటే 2 మెంబర్స్ ఒక కార్డులో స్ప్లిట్ చేసేవాళ్ళు మినిమం 2 మెంబర్స్ ఉండాలి. సింగిల్ మెంబర్ని స్ప్లిట్ చేయడానికి నార్మల్ స్ప్లిట్లో అవ్వదు. సో నార్మల్ స్ప్లిట్లో 4 మెంబర్స్ ఉంటే 2 కపుల్స్ ఉంటే 1 కపుల్ని ఉంచి ఇంకో కపుల్ని స్ప్లిట్ చేస్తాం. దీనికి ప్రూఫ్ ఏం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గానే డాక్యుమెంట్స్ ఏం సబ్మిట్ చేయాల్సిన పని లేదు. స్ప్లిట్టింగ్ అనేది చేసేసుకోవచ్చు. నెక్స్ట్ విడో స్ప్లిట్టింగ్ చేయాలంటే కంపల్సరీగా రేషన్ కార్డులో 4 ఉండాలి. అంటే వాళ్ళది ఏ రిలేషన్షిప్ అయినా అయ్యుండొచ్చు. విడో అంటే కంపల్సరీగా ఒక పర్సన్ అనేది అంటే వాళ్ళ యొక్క హస్బెండ్ అనేది చనిపోయి ఉంటారు కాబట్టి డెత్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. డెత్ సర్టిఫికేట్తో మనం విడో స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవచ్చు. మినిమం 4 మెంబర్స్ షుడ్ బి అవైలబుల్ టు స్ప్లిట్ ద రైస్ కార్డ్. నార్మల్ స్ప్లిట్లో ఈ ఆప్షన్ వచ్చింది. అంటే నార్మల్ స్ప్లిట్ చేసుకోవాలంటే కంపల్సరీగా ఆ రేషన్ కార్డులో 4 మెంబర్స్ అనేది ఉండాలి. అప్పుడు 2 కపుల్స్ ఉండాలి. ఒక కపుల్ నుంచి ఇంకో కపుల్ని స్ప్లిట్ చేసుకోవచ్చు. దీనికి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏమీ అవసరం లేదు. నెక్స్ట్ విడో స్ప్లిట్లో ఏంటంటే విడో స్ప్లిట్లో కూడా కంపల్సరీగా 4 మెంబర్స్ అనేది ఉండాలి. మినిమం 4 మెంబర్స్ షుడ్ బి అవైలబుల్ టు స్ప్లిట్ ద రైస్ కార్డ్ విడో స్ప్లిట్టింగ్లో. ఇంకొకటి ఆ పర్సన్ అంటే విడో కాబట్టి వారి యొక్క హస్బెండ్ యొక్క డెత్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉండాలి. అంటే ఆ రేషన్ కార్డులో 4 ఉండాలి. ఆ 4లో ఒకరు విడో అయి ఉండాలి. వారి యొక్క డెత్ సర్టిఫికేట్ కావాలి. ఇంకొకటి మోర్ దాన్ 1 మెంబర్ షుడ్ బి సెలెక్టెడ్ టు గో ఫర్ ద విడోయర్ స్ప్లిట్. అంటే విడో స్ప్లిట్ని సెలెక్ట్ చేసుకోవాలంటే కంపల్సరీగా 1 మెంబర్ కన్నా ఎక్కువ మందిని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విడో స్ప్లిట్లో కూడా సేమ్ అలానే వస్తుంది. అంటే 4 మెంబర్స్ ఉంటే 2 మెంబర్స్ని స్ప్లిట్ చేసి ఒక 2 మెంబర్స్ని ఉంచుకోవాలి. నెక్స్ట్ డివోర్స్ స్ప్లిట్లో కూడా మినిమం 4 మెంబర్స్ షుడ్ బి అవైలబుల్ టు స్ప్లిట్ ద రైస్ కార్డ్. దీనిలో కూడా 4 మెంబర్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. అలాగే సింగిల్ మెంబర్ని స్ప్లిట్ చేయడానికి అవ్వదు. దీంట్లో కూడా 2 మెంబర్స్ని అంటే చిల్డ్రన్ ఉంటారు కదా, డివోర్స్ అయిన వాళ్ళకి కంపల్సరీగా. డివోర్స్ అవ్వకుండా ఓన్లీ 2 మెంబర్సే ఉన్నారు, సింగిల్ మెంబర్ని స్ప్లిట్ చేయాలంటే అవ్వదండి. డివోర్స్ అయినా సరే స్ప్లిట్ చేయడానికి అవ్వదు. మీరు ఆల్రెడీ డివోర్స్ వచ్చుంటే సింగిల్ మెంబర్కి ట్రై చేసుకోండి. మీ విఆర్ఓ గారితో మాట్లాడుకొని. డివోర్స్ స్ప్లిట్లో కంపల్సరీగా 4 మెంబర్స్ ఉండాలి. అలాగే వాళ్ళతో పిల్లలు ఉండాలి. అప్పుడే 2 మెంబర్స్ నుంచి 2 మెంబర్స్ అలా స్ప్లిట్ చేస్తారు. నెక్స్ట్ మ్యారేజ్ స్ప్లిట్లో కూడా 4 మెంబర్స్ ఉంటే 2 మెంబర్స్ని స్ప్లిట్ చేస్తారు విత్ మ్యారేజ్ సర్టిఫికేట్. నార్మల్ స్ప్లిట్లో మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు. మ్యారేజ్ స్ప్లిట్లో మాత్రం మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది కావాలి. నెక్స్ట్ సింగిల్ మెంబర్ స్ప్లిట్ కూడా చేయాలన్నా 4 మెంబర్స్ కంపల్సరీ ఉండాలి. ఆ 4 మెంబర్స్లో అంటే ఎవరు పిల్లలు కానీ అలా ఎవరు లేకుండా ఉండాలి. 50 years ఎబో ఏజ్ అయ్యి ఉండి పెళ్లి కాకుండా ఉన్న పర్సను, అలాగే భర్త చనిపోయి పిల్లలు ఎవరు లేని పర్సను, భార్య చనిపోయి పిల్లలు ఎవరు లేకుండా ఉన్న పర్సన్, లేదా ట్రాన్స్జెండర్, ఇలా ఉంటేనే మనం మ్యారేజ్ స్ప్లిట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం స్ప్లిట్టింగ్స్లో రేషన్ కార్డ్ స్ప్లిట్టింగ్కి అప్లై చేసుకోవాలంటే మినిమం 4 మెంబర్స్ అనేది ఉండాలి స్ప్లిట్ చేయాలంటే రైస్ కార్డ్లో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.